వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనకి పర్సెంటేజెస్ సంబంధించి సెకండ్ వీడియోలో ఈ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ యొక్క ధర టీవీ ధర కంటే 40% తక్కువ. నెక్స్ట్ వాషింగ్ మిషన్ ధర వచ్చేసి 15% పెరిగితే టీవీ యొక్క ధర 10% తగ్గితే 5 వాషింగ్ మిషన్లు నెక్స్ట్ 2 టీవీల మొత్తం ఖర్చులో మార్పు శాతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ టీవీ యొక్క ధర వచ్చేసి నేను 100 రూపీస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనకి టీవీ యొక్క ధర 100 రూపీస్. ఈ టీవీ ధర 100 తీసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ యొక్క ధర ఎంత అవుతుంది? మనకి వాషింగ్ మిషన్ ఏదైతే ఉందో మనకి వాషింగ్ మిషన్ యొక్క ధర వచ్చేసి 60 రూపీస్ అవుతుంది. మనకి 60 రూపీస్ అవుతుంది. ఇప్పుడు 5 వాషింగ్ మిషన్స్ ఏదైతే 5 వాషింగ్ మిషన్స్ 2 టీవీల యొక్క ధర మొత్తం తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ కేసులో టోటల్ వచ్చేసి మనకేమవుతుంది? ఇక్కడ 5 × 60 ప్లస్ 2 × 100 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 560, దట్ ఈస్ ఈక్వల్స్ టు 500. ఇక్కడ 300 అవుతుంది. ఇది 300 ప్లస్ 200 దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ వచ్చేసి మనకి 500 రూపీస్ అవుతుంది. ఇది ఫస్ట్ కేసులో. అంటే ఏదైతే ధర పెరగక ముందు 500 అవుతుంది టోటల్ కాస్ట్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి పెరిగిన ధర ప్రకారం చూస్తే టీవీ యొక్క ధర ఎంత అవుతుంది? మనకి 110 రూపీస్ అవుతుంది. 90 రూపీస్ అవుతుంది. 100లో నుంచి 10% తగ్గితే 90 అవుతుంది. వాషింగ్ మిషన్ యొక్క ధర తీసుకున్నట్లయితే మనకి 60లో ఎంత పెరగాలి? 118% పెరగాలి. 16 × 118/100. ఈ జీరోకి ఈ జీరో కట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి 0.6 × 118 వస్తుంది. 0.6118 మీన్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 70.8 వస్తుంది. 70.8 రూపీస్ వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు మనము మళ్ళీ టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి 5 × 7.8 టీవీ యొక్క ధర 70.8 ప్లస్ 9 × 2 అవుతుంది. 9 × 2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మొత్తం యాడ్ చేసినట్లయితే 534 రూపీస్ అవుతుంది. ఇక్కడ వీటి యొక్క డిఫరెన్స్ చూస్తే మనకి ఏమవుతుంది? 34 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 34 రూపీస్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 34/500 × 100 అనమాట. ఇక్కడ పర్సెంటేజ్ చూస్తే ఈ 2 zeros క్యాన్సల్. ఇక్కడ 5 తోటి చేసినట్లయితే మనకి 6.8% వస్తుంది. ఇది మనకి పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఇంక్రీస్డ్ పర్సెంటేజ్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి బైక్ యొక్క ధర 10% పెంచారు. నెక్స్ట్ మళ్ళీ 8% పెంచారు. ఆ బైక్లోని నికర పెరుగుదల ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ పెరుగుదల శాతం వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ వచ్చేసి ఫస్ట్ 10% పెంచారు. నెక్స్ట్ 8% పెంచారు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 × 10 + 8 ప్లస్ ఇంటూ 10 + 8 × 100. ఇక్కడ ఈ జీరోకి జీరో క్యాన్సల్. 18 ప్లస్ వచ్చేసి మనకి 0.8 18.8% వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ అచ్యుత 25,000 తోటి పెట్టుబడి పెట్టి టీ స్టాల్ను తెరవడం జరిగింది. 30% వచ్చేసి ఫర్నిషింగ్ కోసము, 20% స్టాల్కు అవసరమైన వస్తువులు కొనడానికి ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన వస్తువులు కొనడానికి అతనికి ఎంత దగ్గర ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్గా ఎంత ఖర్చు చేశారు? 30% ప్లస్ 20%. దట్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది? మనకి 50% ఖర్చు చేశారు. ఎందులో 50%? ఇక్కడ 25,000లో మనకి 50% ఖర్చు చేస్తే రిమైనింగ్ ఎంత అంటున్నాడు. 50% అమౌంట్ ఏమవుతుంది? ఈ 2 zeroస్కి 2 zeros క్యాన్సల్, జీరోకి జీరో క్యాన్సల్. 25 × 5 ఈజ్ ఈక్వల్ టు 125 zeros. అంటే 12,500 ఖర్చు చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది? 12,500 ఉంటుంది 25,000లో. దట్ ఈస్ ఈక్వల్స్ టు 12,500 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మృదుల అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ మృదుల అనే క్యాండిడేట్ చిన్న దుకాణాన్ని, జంతువుల చిన్న దానా దుకాణాన్ని నిర్వహిస్తుంది. ఆమె ఖర్చులు కింది విధంగా ఉన్నాయి. ఏదైతే ఆ దానా సేకరణ కోసము ఈమె
మరియు అద్దెకు విద్యుత్ కోసం 10% ఖర్చు చేస్తుంది. దానా కోసము 90% ఖర్చు చేస్తుంది. నెక్స్ట్ అద్దె మరియు విద్యుత్ కోసం 10% ఖర్చు చేస్తుంది. ఆమె నెలకి అద్దె విద్యుత్ కోసం 15,000 ఖర్చు చేస్తే దానా కోసం ఎంత ఖర్చు చేస్తుందని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి 10% ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 15,000 అవుతుంది. 15,000 అవుతుంది. 90% ఈజ్ ఈక్వల్ టు ఎంత క్వశ్చన్ మార్క్. ఈ జీరోకి ఈ జీరో కట్ అయిపోతుంది. డైరెక్ట్గా ప్రొడక్ట్ చేయండి. 14 9 ఏంటి మనకి 15 9 వచ్చేసి 135. ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. 3 జీరోస్ ఉన్నాయి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.35 lakhs వస్తుంది. ఇక్కడ 1.35 lakhs అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి రవి యొక్క జీతం 50% తగ్గించి 50% పెంచడం జరిగింది. ప్రారంభం పోస్తే చివరి జీతం ఎంత తక్కువ అని చెప్పేసి అంటున్నాడు. 50% పెంచారు, 50% తగ్గించారు. సేమ్ క్వాంటిటీ కాబట్టి ఏంటి మనకి 50 × 50 -50 × -50/100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. -25% అంటే 20% అనేది తగ్గుదలను రిప్రజెంట్ చేస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి. ఇక్కడ సేమ్ క్వాంటిటీ వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందంటే -x²/100 అవుతుంది. ఎక్స్ పెరుగుదల, నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ తగ్గుదలను తీసుకున్నప్పుడు ఫార్ములా వచ్చేసి మనకి ఇది. ఇక్కడ 50 ఇచ్చాడు కాబట్టి 50 × 50 నెగిటివ్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ జీతం బి జీతం కంటే 20% తక్కువ. నెక్స్ట్ బి జీతంలో ఏ జీతం కంటే ఎంత శాతం ఎక్కువ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఎంత తక్కువ అంటున్నాడు 20%. రిమైనింగ్ ఎంత శాతం ఉంటుంది 80% × 100. ఇక్కడ వచ్చేసి 10కి 1 కట్ అయిపోతుంది. ఇక్కడ 4 5 నెక్స్ట్ 4 2 2 1 2 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత 25% ఎక్కువ. ఏ జీతం కంటే ఎంత శాతం ఎక్కువ అంటే 25% ఎక్కువ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక పెట్రోల్ ధరపై ఏదైతే ఉందో ఇక్కడ 52% పెరిగింది. దాని వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి, దానిపై ఖర్చు 14% మాత్రమే పెరిగినట్లయితే అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇనీషియల్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఇంటూ ఎక్స్పెన్సివ్ వస్తుంది. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సివ్ వస్తుంది. ఇది 1 క్వాంటిటీ తీసుకోండి, ఇది 1 తీసుకోండి, ఎక్స్పెన్సివ్ 1 అవుతుంది. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటున్నాడు 52%. 100 ఉన్నది కాస్త ఏమైంది మనకి 152% అయింది. 100 ఉన్నది కాస్త ఎంత అయింది 152% అయింది. పర్సెంటేజ్ మీన్స్ 152/100 అనమాట. అంటే మనకి వచ్చేసి 1.25. ఇక్కడ ఎక్స్ ఏదైతే మనకి ఒక ఎక్స్ క్వాంటిటీని తీసుకున్నట్లయితే ప్రజెంట్ ఏ విధంగా ఉంది, ఇది 1 ఉంటే 1.52 ఇంటూ సమ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దానిపై ఖర్చు కూడా ఏమవుతుంది 14% పెరిగింది. అంటే మనకి 1.14 14% పెరిగింది. అంటే 100 ఉన్నది కాస్త +14 యాడ్ అయింది అంటే 114 అవుతుంది. 114% కాబట్టి 100 తీసుకుంటే మనకి 1.414 వచ్చింది. ఎక్స్ వాల్యూ కావాలి మనకి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ తీసుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.14/1.52. ఈ పాయింట్కి కట్ అయిపోయి 114/152 వస్తుంది. 152 రావడం జరుగుతుంది. ఒకసారి కట్ చేద్దాం. 5 57 5 వచ్చేసి మనకి 76 వస్తుంది. 57/76. ఇంక్రీజింగ్ ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 1 - 57/76. 1 - 57/76 ఇంటూ 100. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చేసినట్లయితే మనకి 19/76 ఇంటూ 100 వస్తుంది ఎల్సిఎం చేస్తే. ఇక్కడ 19 1 19 4 4 1 4 25 25% అనేది ఇంక్రీజింగ్ రేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి చతురస్రం యొక్క ప్రతి వైపు 50% పెరిగితే దానిలోని వైశాల్యంలోని పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. 50% + 50% 50 × 50/100 అంటే x + y
ఇంటూ XY/100 అనమాట ఫార్ములా. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 100 + 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 125% మార్పు వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ వ్యాసార్థం వచ్చేసి 10% పెరిగింది, ఎత్తు 40% జరిగితే వక్రతల వైశాల్యం అంటున్నాడు. ఎప్పుడైనా వైశాల్యం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా ఇదే ఫార్ములాని అయితే యూజ్ చేస్తాం. అంటే x + y + xy/100 సేమ్ ఫార్ములా యూజ్ చేస్తా. ఒక నెగిటివ్ కాబట్టి తగ్గింది కాబట్టి నెగిటివ్ పెట్టుకుంటున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 × 40/100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. దట్ ఈస్ ఈక్వల్స్ టు -30 - 4 -30 - 4 -34% అంటే డిక్రీజ్ అయిపోయింది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి పార్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్. మరిన్ని వీడియోస్లో పర్సెంటేజ్ సంబంధించి నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఈ క్లాసెస్కు సంబంధించిన పీడిఎఫ్స్ కోసం ఏదైతే మనకి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ చెప్పిన తర్వాత ఆ పీడిఎఫ్ కోసము డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వాట్సాప్ యొక్క గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. టెలిగ్రాము నెక్స్ట్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. ఈ 2 లింకులో ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీకు పీడిఎఫ్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.